ప్రకృతి వికృతి కాదు, ఆత్మయే. దేహపరంగా మగవాడినని భావిస్తున్న జీవునికి స్త్రీ ప్రకృతి, దేహపరంగా స్త్రీ అని భావిస్తున్న జీవునికి మగవాడు ప్రకృతి. దేహపరంగా స్త్రీని మగవాడిని అని భావిస్తున్న జీవులకు జగత్తు ప్రకృతి. ప్రకృతి యొక్క తత్వం సదా ఆకర్షిస్తూ, వ్యామోహపరుస్తూ, మాయలో పడవేస్తూ ఉండటమే. నిజానికి జ్ఞానమయమైన ప్రకృతి జీవుని యొక్క అజ్ఞానం వలన వికృత రూపం దాలుస్తున్నది. అందుకే ప్రకృతి జ్ఞానమయంగా చూస్తే ఆత్మయే, ప్రకృతిని ఆత్మమయంగా చూస్తే సదా సర్వదా జీవునికి సహాయ సహకారాలు అందిస్తూ శక్తిగా పనిచేసి మేలు చేసేదే. నిజమైన వికృతి జీవుడే, అతని అజ్ఞానమే. అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నంత వరకు ప్రకృతి మాయగా పనిచేస్తుంది. జ్ఞాన ప్రకాశంలో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మగా పనిచేస్తుంది. అజ్ఞానమయ స్థితిలో ప్రకృతి నుంచి పొందగోరే సుఖమంతా మిథ్యా సుఖమే. కానీ జ్ఞానమయ స్థితిలో ఆ ప్రకృతి ఆత్మగా రూపుదాల్చినప్పుడు ఉన్నదంతా సుఖమే, పొందవలసిన సుఖం ఇంకేమీ లేదు. అజ్ఞానంతో ప్రకృతి ఆకర్షణలో మాయలో కాలిపోవటమా, లేదా జ్ఞానమయమై ప్రకృతి అనే స్వస్వరూపంలో సచిదానందుడు అవటమా, జీవునిదే నిర్ణయం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.